to read in the Bible. The best book to read is the Bible. If we read it every day, if we help all the way, oh, the best book to read is the Bible. మొదటి తిమోతి 4వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 11 నుంచి 16 వరకు మనం మార్చి చదువుకుందాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించేందును జాగ్రత్తగా ఉండము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడితే వీటిని మనస్కరించి వీటి అందే సాధకం చేసుకున్నాము. వచ్చి నీ బోధన గురించి జాగ్రత్తగా వీటిలో నిలకడగా ఉండము. ఇలాగ చేసి ప్రభు సహాయం కొరకై ప్రభు వైపు చూస్తా. తండ్రి, స్తోత్రంలో మరలా మీ పాసం పడివేసుకుంటున్నాను దేవా. ఇప్పటి వరకు నీ ప్రజలుగా చేరి సమాజంగా నిన్ను ఆరాధించిన విషయంలో గణపరిచే విషయంలో సహాయపడుతూ వచ్చారు. స్తోత్రం దేవా. మేము ఆ బలలో మేము చేయవే ముందరగా మమ్మల్ని పరీక్షించుకొని వాక్య వెలుగులో సరిచూసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాల్గొందరు కృప చూపించండి. చదవబడిన వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నా నోట మీ మాటలు ఉంచండి. సహాయం దయచేస్తున్నామని వేడుకుంటూ ఈ సమయాన్ని మా కాసుని దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే యవనమును బట్టి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసులకు ఎట్లా ఉండాలంట. కాబట్టి ఇక్కడ 5 విషయాలు మనం చూస్తా ఉన్నాం. మొదటిగా ఏంటంట? మాటలు విశ్వాసులకు ఎట్లా ఉండాలా? మాదిరిగా ఉండాలి. కాబట్టి రక్షించబడిన వారు, రక్షించబడని వారు మరియు మాటల్లో, మన మాటల్లో ఒక వ్యత్యాసం అనేది కనపడదు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది కొలసీలు రాసిన పత్రికల్లో, ఫస్ట్ మాటలోను విశ్వాసులకు మాదిరిగా ఉండండి అని దాని విషయమై మనం ధ్యానిస్తాం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపా సహితంగాను ఉండండి. కాబట్టి ఉప్పు అనేది మనం అంతా అన్ని కూరల్లో చక్కగా మనం చేసినా కూడా ఉప్పు లేకుంటే ఏముంటుంది? అది టేస్ట్ అనేది తెలియదు.
ఇక్కడ కూడా మన మాటల విషయమై కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మన సంభాషణ అనేది ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. కొలసీలు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో 4:6 ప్రతి మనుషునికి ఎలాగ పత్యత్వం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటకై ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితంగాను ఉండండి. కాబట్టి మన మాటలు అనేవి అంత రుచిగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. రుచి ఎలా ఉంటుంది? దావీదు అంటాడు, నీ వాక్యము తేనె కంటెను చుంటి. ఇంకా ఒక చోట అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా. కాబట్టి మన మాటలు రుచిగా ఎప్పుడు మారుతాయి చెప్పండి? మన మాటల్లో ఏముండాలా? దేవుడు వాక్యం ఉండాలి. అంతే కదా. మనం ఇతరులకు ఏదైనా సమాధానం అంటే దేవుడు వాక్యం ద్వారా సమాధానం ఎప్పుడు వస్తుంది? అది మనం దేవుడు వాక్యాన్ని అందుకే దివారాత్రంలో ధ్యానించేవారు దాన్ని మనం ఏదైతే తింటామో అదే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. కాబట్టి మన హృదయాన్ని, అందుకే నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యం నా హృదయంలో దాచుకొంచున్నాను అంటాడు దావీదు. కాబట్టి మనం దేవుడు వాక్యం చేత నింపబడినప్పుడు ఆ వాక్యమే మాట్లాడతాం. కాబట్టి ఆ వాక్యం అనేది ఇతరులకు ఎట్లా ఉంటుంది? నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. కాబట్టి ధర్మశాస్త్రం, దేవుడి వాక్యం అనేది మనలోంచి నా యందు విశ్వసించువా నీ కడుపులో నుండి జీవజల నదులు ఏంటంట పారుతాయంట. దప్పిక గల వాడి మీద ఆత్మ కుమ్మరిస్తానంట. అందుకే దేవుడు వాక్యం అనేది మనం ఎంతో రుచిగా ఉంటుంది. కాబట్టి మనం మాటల్లో ఇంకా ఇక్కడ చూసినట్లయితే సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం తీసిన వాళ్ళు చదవండి. సామెతలు 10వ అధ్యాయం 19వ వచనాన్ని తీసిన వాళ్ళు చదవండి. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. కాబట్టి విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుంది. కాబట్టి నువ్వు విస్తారంగా దేవుడు వాక్యం చెప్తే దాంట్లో ఏముండదు? దోషం ఉండదు. ఎందుకు? వాక్యమే కదా చెప్పేది. సో విస్తారమైన దాని గురించి, నీ టాపిక్ సంబంధం కాని దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. మన టాపిక్ కానీ ఏంటి? పరలోకం, ఆత్మ సంబంధమైన విషయం గురించి మనం మాట్లాడాలి. కాబట్టి అది ఇది అన్నీ మనం దాని గురించి కొన్ని విషయాల గురించి మనం మాట్లాడకూడదు. అందుకే విస్తారమైన మాటల్లో ఏముండదు? దోషం ఉండక నేరదు. కాబట్టి మన యొక్క విషయం, అందుకే తన పెదవులు మూసుకొనివాడు బుద్ధిమంతుడు. కాబట్టి అందుకే దావీదు అంటాడు, అయా నా నోటికి మీరు ఏం చేయి? కళ్ళెం వేయి అంటాడు. గుర్రానికి ఏముంటుంది? కళ్ళెం ఉంటుంది. ఆ గుర్రం సారీ చేసే వాడి చేతిలో ఉంటుంది గుర్రం కళ్ళెం. అదేవిధంగా మనం కూడా కళ్ళెం వేయబడి ఆ కళ్యాణి ఎవరికి అప్పచెప్పాలి చెప్పండి? దేవుడికి అప్పచెప్పాలి. అందుకే దేవుడికి అప్పచెప్తే కొన్ని విషయాలు మనం నోరు తెరవం. ఎందుకంటే మన కళ్యాణం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. ఆయన నోరు తెరవనీయాడు. కాబట్టి పిల్లరా, మన యొక్క మాటలకు కూడా మరి లెక్క చెప్పాలి. విమర్శ దినం దేవుడు వాక్యంలో ఉంది, అంతేనా? విమర్శ దినమందు ప్రతి మాటకు ఏం చెప్పాలా? ఏం లెక్క చెప్పాలా? లెక్క చెప్పాలా? మలాకి గ్రంథంలో ఉంది, రికార్డ్ అవుతుంది మన వాక్యాలు. మనం మాట్లాడే మాటలు చూడండి. మలాకి గ్రంథంలో చూడండి. మలాకి గ్రంథం లాస్ట్, పాత నిబంధనలో లాస్ట్ 3వ అధ్యాయం
16వ వచనం చదవండి. 16వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా చెవికి ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించుచున్న వారికి ఆయన గ్రంథమందు జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాయబడుతుంది. చాలు అర్థమైందా? యెహోవా యందు భయభక్తులు మాట్లాడుతూ ఎవరు వింటారు చెప్పండి? యెహోవా చెవికెను. రెండో విషయం, వాళ్ళు మాట్లాడుచుండగా ఒక గ్రంథం ఏం చేయబడుతుంది? లిఖించబడుతుంది. కాబట్టి నేను మాట్లాడలేదంటే కుదరదు ఖచ్చితంగా. కాబట్టి దేవుడు వాక్యం ప్రియులారా నోరిచ్చింది దేవుడు వాక్యం చెప్పడానికి, వ్యర్థమైన మాటలు చెప్పడానికి, వ్యర్థమైన మాటలు మాట్లాడటానికి కాదు. అందుకే దేవుడు వాక్యాన్ని మనం స్పష్టంగా చదవాలి, ఆ చదివిన విషయాన్ని ఇతరులకు పంచుకోవాలి, దేవుడు వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. దాని కొరకే దేవుడు నోరు ఇచ్చాడు. ఆ నోరుని తీసుకుని మిస్యూజ్ చేయకూడదు. కాబట్టి సువార్త చెప్పమంటే చెప్పాలి. దేవుడి విషయంలో సిగ్గుపడే వారిగా ఉండకూడదు. ఏ సిగ్గు? పౌలు అంటాడు కదా, సువార్త విషయంలో నశించు వారికి ఎట్లా ఉందంట? వెర్రితనంగా ఉంది. రక్షించబడుచున్న మనకు దేవుడి. కాబట్టి సువార్త చెప్పాలంటే ఏదైనా నీకు సంబంధించిన టాపిక్ కాదు, దాని విషయమై విస్తారంగా మాట్లాడతావు. నువ్వు ఈ భూలోక సంబంధమే పరలోక సంబంధమే చెప్పండి. మనం ఏ సంబంధంలో చెప్పండి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దేన్ని ఎతకాలంట? వెతుకుతున్నామా? పైన వాటిని ఏం వెతకాం, అంత కింద చూపు. మన చూపు అంతా ఎక్కడ? కిందే. అందుకే కింద వాటిని అడుగుతున్నా, పైన ఉన్న వాటి ప్రభా ఈ సంవత్సరం ఒక్క ఆత్మైన రక్షించాలా, ఒక తీర్మానం కౌంట్ ఎట్లా వస్తుందని. వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం ఎవరి యొద్ద ఉంది? పని చేయకుండా జీతం వస్తుందా చెప్పండి? ఎవరైనా ఇస్తారా? పనివాడు జీతం నాకు, మనం పని చేసినప్పుడే జీతం దొరుకుతుంది. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో మనం రక్షించబడ్డాం, మనం విశ్వాసులం, మనం సాక్షులం. ఎవరికి సాక్షులం చెప్పండి? అపోస్తల కార్యంలో 1:8 ఏమని ఉంది? 1వ అధ్యాయము 8లో చదవండి తీసిన వాళ్ళు. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు శక్తి నందేది కనుక యెరూషలేములోను యూదా దేశమంతటను భూ దిగంతముల అంతం నాకు సాక్షులై. ఎవరికి సాక్షులు చెప్పండి? మనం దేవునికి సాక్షులం. మనం అంటే సాక్షి అంటే ఎవరు చెప్పండి? సాక్ష్యం ఇచ్చేవాడే సాక్షి. అన్న నీ సాక్ష్యం పంచుకో, నువ్వు ఎట్లా రక్షించబడ్డావంటే నువ్వు చెప్పాలా లేదా నీ సాక్ష్యం? అర్థమవుతుందా? అది కాబట్టి మనం ఎవరైతే రక్షించబడిన అనుభవం కలిగి ఉంటారో, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించిదే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కాబట్టి అటువంటి అనుభవం కలిగిన వారు తన యొక్క సాక్ష్యం పంచుకోవాలి, సాక్ష్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి. సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు నీ 24 గంటల్లో ఒక్కరికైనా దేవుడు వాక్యాన్ని మన మాటల ద్వారా దేవుడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను, అది ఎవరికి ఇచ్చినారు ఆజ్ఞ చెప్పండి? దేవదూతలకు ఇస్తే ఈ టైం వరకు ఉండదు, అంతా అయిపోయేది. కానీ ఆ బాధ్యత ఎవరికి ఇచ్చినారో చెప్పండి? మనకి ఇచ్చినారు. కాబట్టి మన యొక్క మాటల్లో దేవుడు వాక్యాన్ని చెప్పాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనాన్ని చదవండి. 5:37 తీసిన వాళ్ళు చదవండి. మీ మాట అవునంటే అవును,
కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది ఎవరి నుండి పుడుతుంది? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటిని మించినది ఎవరి నుండి పుడుతుంది చెప్పండి? దుష్టుడు. కాబట్టి దుష్టుడు, అబద్ధమునకు జనకుడు ఎవరు చెప్పండి? అపవాది. కాబట్టి మనలో ఇటువంటివి ఉండకూడదు. సత్యం అంటే సత్యం, మాట అంటే మాట, కాదంటే కాదు, వస్తానంటే వస్తాను, రానంటే రాను. కాబట్టి మన యొక్క జీవితంలో ఇది మనం విశ్వాసులకు, మన మాటల్లో విశ్వాసులకు ఎట్లా ఉండాలండి చెప్పండి? చెప్పండి. దాని గురించే కదా మనం మాట్లాడుకుంటుంది. మన మాటలు విశ్వాసులకు ఎట్లా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండాలి, ఎగ్జాంపుల్గా ఉండాలి. చూడండి, ఫలానా వ్యక్తి దేవుడు నోరు తెస్తే దేవుడు వాక్యం మాట్లాడతాడు, వేరే మాటలు ఉండాలి. అది చాలా ధన్యకరం. ఇంకా చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. 3:10. 3:10 చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాబట్టి 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరవాడు ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకకుండా ఏం చేయాలంట? తన నాలుకను ఏం చేయాలంట? కాల్చుకోవాలి. తన పెదవులను ఇంకా కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను ఏం చేయాలంట? కాల్చుకోవాలి. కాబట్టి మనం దేన్ని ప్రేమించాలో? జీవం, నిత్య జీవమునకు వారసులయ్యాం. ఏ జీవనకు వారసులయ్యాం? మరణం నుండి జీవంలోనికి మనం ప్రవేశిస్తాం. కాబట్టి ప్రియులరా, మన యొక్క ఆ యొక్క చెడ్డదానిని మన నోటి నుండి పలకటానికి లేదు. ఎందుకంటే ఆ నోటితోటి దేవుణ్ణి ఏం చేస్తాం? ఆరాధిస్తాం. ఆ నోటితో దేవుణ్ణి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఆ నోటితో దేవునితో ఏం చేస్తాం? వాక్యం చెప్తాం. కాబట్టి మిస్యూజ్ కదా. అదే నోరు చెడ్డదానికి, అదే నోరు మంచిదానికి. అట్లా ఉండదు. అందుకే అంటాడు, ఒకే కుళాయి నుండి మంచినీరు ఉప్పు నీరు వస్తుందా అంటాడు కదా. కాబట్టి మంచినీరుకి చెడ్డ నీరుకి వేరు వేరు కుళాయిలు ఉంటాయి కదా. అదేవిధంగా అదే నోటి నుండి ఎట్లా వస్తాయండి అంటున్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంటున్నాడు దేవుడు వాక్యం ద్వారా. మన మాటలు ఇంకా చూడండి, యాకోబు 3వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, యాకోబు 3వ అధ్యాయం 4 అయిందంట అగ్నియే. కాబట్టి 4 అనేది ఏంటంట చెప్పండి? అగ్ని అంట. కాబట్టి ఈ అగ్ని ఏమవుతుంది? కొంచెం తగలబడింది అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? అగ్ని కొంచెం తగలబెట్టామనుకోండి, ఎన్నున్న కర్రని కొంచెం పెట్టామనుకోండి, పేపర్ వేసి, మొత్తం ఏమైపోతుంది? ఒక్కోసారి చూస్తుంటాం, అడవులు తగలబడుతుంటాయి కొండ మీద. ఏదో వాళ్ళు గడ్డికి, ఎండిన గడ్డిని ఏం చేస్తారు? కాలబెడతారు. అడివంతా ఏమైపోతుంది? అడివంతా ఏమైపోతుంది? అది నైట్ టైంలో మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 4 ఏందంట? అగ్ని. అగ్నిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది మాట పోయిందంటే అగ్ని లాంటిది, అది ఇంకా తగలబెడతా ఉంటుంది. మనలో నుండి ఇచ్చిన మాట బయటికి వచ్చిందంటే, అందుకే కానీ ఒక దెబ్బ కొడితే కానీ అది మాసిపోతుంది. కానీ ఆ మాట అంటే అది అది వెనక్కి తీసుకోవటానికి లేదు కదా. వెనక్కి లేదు. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. 5వ వచనం కూడా చదవండి. అదే అధ్యాయం, యాకోబు 3వ అధ్యాయం 5వ వచనం. అలాగునని నాలుక కూడా
చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఏం చేస్తుందంట? బహుగా అదిరిపోడుతుంది నాలుక. ఎంత కొంచెము నిప్పు, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టు. ఎంత విస్తారమైన అడవిని, ఒక అడవిని తగలబెట్టాలంటే ఒక నిప్పు అగ్గిపుల్ల చాలు. అంతే. ఎంత ఉంటుందండి అగ్గిపుల్ల? చిన్నది. విస్తారమైన అడవిని తగలబెడతాది. కాబట్టి నాలుకను దేంతో పోల్చాడు? అగ్ని. ఆ నాలుగు మనం కళ్ళెం వేసి ప్రభువుకు చెప్పాలి. కాబట్టి వ్యర్థమైన మాటలు పలకకుండా. కాబట్టి అంతే. ఆ వాక్య భాగంలో ఉంది. ఇంకా చదవండి. ఆ 7. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయు. సర్వ శరీరానికి ఏం చేస్తుందంట? మాలిన్యం కలుగజేస్తూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి చక్రానికి ఏం చేస్తుందంట? చిచ్చు పెడుతుంది. నరకము చేత చిచ్చు పెట్టబడును. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరు. ఏ నరుడును నాలుక ఏం చేయాలంట? సాధు చేయనేడు. మరణకరమైన విషముతో నాలుకలో ఏముంటుందంట? ఈ స్కార్పియన్ తేళ్ళకి ఎక్కడ ఉంటుంది విషం? కొండిలో ఉంటుంది. పాముకి తలలో ఉంటుంది. మరి మానవుడికి ఎక్కడ ఉందంట విషయం? నాలుకలోనే ఉందంట. విషయం కక్కుతాం, కత్తిపోటు మాటలు పొడుస్తాం. అంటే కత్తితో చంపనవసరం లేదు. చాలామంది మాటలతో అని చాలామంది సూసైడ్ చేసుకోలేదా? రోషానికి పోయి చాలామంది ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నవాళ్ళు వారు మాటలతో ఏదైనా అంటే పౌరుషానికి పోయి ఏం చేస్తుంటున్నారు? హ్యాంగింగ్, సూసైడ్ చేసుకుంటారు. జరుగుతుంది. కాబట్టి నాలుక చాలా డేంజర్ అండి. కాబట్టి మనం మాటల్లో విశ్వాసులకు ఎట్లా ఉండాలో చెప్పండి. నీ నోటి నుండి దేవుడి వాక్యం వస్తే అది ఆశీర్వాదం. ఆ వాక్యం అనేది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు పారిపోతాయి. ఈ నదులు ఎక్కడ పారుతాయో అక్కడ సస్యశ్యామలంగా చుట్టుపక్కల కాలువ పక్కల ఎట్లా ఉంటుంది? నదులు పారే ప్రాంతంలో కాలువ పక్కన ఎట్లా ఉంటుంది? సస్యశ్యామలంగా రైతులు ఏం చేస్తారు? పంటలు పండిస్తారు. కాబట్టి మనము విశ్వాస జీవితంలో మన యొక్క మాటలు అనేది విశ్వాసులకు మాదిరిగా ఉండాలని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. ఇంకా చూడండి, కీర్తనలు 141 3వ వచనం తీసిన వాళ్ళు చదవండి. కీర్తనలు 141 3వ వచనం తీసిన వాళ్ళు చదవండి. యెహోవా నా నోటికి ఏముంచుము? కావలి ఉంచుము. నా పెదవుల ద్వారమునకు ఏం చెయ్యి? అది మనం ప్రార్థన చేసుకోవాలి. ఏంటంటే మాట తొందరలో అనేస్తాం. కాబట్టి అన్ని దాన్ని వెనక్కి తీసుకోవడానికి ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభు సహాయం వల్లనే మన మాటలు కంట్రోల్లో ఉంటాయి. ఆయన సహాయం కోరాలి. అందుకు ఇంకా చూడండి, కీర్తనలు 34:13 వచనం చదవండి. 34:13 చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను. కాబట్టి ఇక్కడ కూడా రెండోసారి ఇచ్చాడు. కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను ఏం చేయాలంట? కాచుకున్నాను. కాబట్టి ఈ విధంగా మనం విశ్వాసుల్లో మరి మాదిరిగా ఉండాలని దేవుడు వాక్యం అనేది సెలవిస్తుంటుంది. ఇంకా చూడండి, రెండో కార్యం ఏంటి? 1 తిమోతి మూలవాక్యానికి వస్తుంది. 1 తిమోతి 4. రెండోది ప్రవర్తనలోనూ విశ్వాసాలకు ఎట్లా ఉండాలంట? మాదిరిగా ఉండాలంట. కాబట్టి మన యొక్క ప్రవర్తన అనేది కూడా చూడండి, 1 పేతురు
2వ అధ్యాయం 12వ వచనాన్ని చూసుకున్నాం. మొదటి పేతురు తీసిన వాళ్ళు అన్య జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి వారి మధ్య మంచి ప్రవర్తన వారి ఉండవాలని మిమ్మల్ని ఏం చేస్తున్నాను బట్టి మనము అన్ని జనులు మేము ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారు. చూడు, ప్రభు నమ్ముకుండా అంత పాప పనులు చేస్తాడు అని ఎవరు దూషిస్తారు చెప్పండి? అని మనం బైబిల్ ఎత్తుకుపోతుంటే మనల్ని దూషిస్తారు. ఏ విషయాల్లో దూషిస్తారంటే ఏదైతే మన మీద నేరారోపణ చేయబడిందో వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ మీ నిమిత్తమే కదా నా నామం అన్యుల మధ్య ఏం చేయబడుతుంది. మనం ప్రభు నామమునకు దూషణ తీసుకురాకూడదు. అంటే ప్రభు నమ్ముకున్న వారు చాలామందిని పక్కన వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తుంటారు. వారి అన్ని జనులు మిగతా టైంలో ఎవరైనా దేవుడి బిడ్డలు కాకుండా ఎవరు మిగతా వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఉంటారు. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళ విషయమై ఎంతో ఫోకస్ ఉంటుంది. వాళ్ళు తప్పు చేస్తే ఏం చేస్తారు? ఏదో ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని పోతాడండి, అంత పాపపు పనులే అని దూషిస్తుంటారు. అయితే వారి మధ్య అన్యజనులు మిమ్మల్ని ఏ విషయాల్లో దుర్మార్గులని దూషిస్తారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమని దేవుని మహింపరచున్నట్లుగా వారి మధ్యన ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలంట? మంచి ప్రవర్తన గల వారమే ఉండాల. ఎవరి మధ్య చెప్పండి అండి? అన్ని జనుల మధ్య. విశ్వాసుల మధ్య కాదండి, అన్ని జనుల మధ్య కూడా మన ప్రవర్తన అనేది చాలా చక్కగా ఉండాలి. సో వాళ్ళకి ఏ విషయాల్లో మనల్ని దూషించారో ఆ విషయాల్లో మనం సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే దేవుడి నామం ఏం చేయబడుతుంది చెప్పండి? దూషించబడుతుంది. ప్రభు నమ్ముకొని నువ్వు భర్తను తిట్టావనుకోండి, ఏమవుతుంది? చేసేది ప్రార్థన, ఇంటికి వస్తే భర్తను ఏం చేస్తుంది? తిడుతుంది. సాక్ష్యం ఏడ సాక్షి? నువ్వు ఫస్ట్ నీ ఊళ్ళో ఇంట్లో సాక్ష్యం లేదు, ఎట్లా భూదిగంతంలో సాక్ష్యాన్ని? కాబట్టి మనం ఆ యొక్క ప్రవర్తన విషయంలో కూడా చాలా జాగ్రత్త గల వారమై, ఎందుకంటే దేవుడి నామం అన్ని జనుల మధ్య దూషించబడింది. వారి మధ్య మనం ఎట్లా ఉండాలో చెప్పండి? మంచి ప్రవర్తన గలవారమై ఉండాలని దేవుడి వాక్యం హెచ్చరిస్తుంటుంది. ఇంకా చూడండి, యాకోబు 3:13లో కూడా చూసినట్లయితే, యాకోబు మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఏం చేయాలా? కాబట్టి చాలు. మీలో జ్ఞాన వివేకము గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై యోగ్య ప్రవర్తన వలన ఏం చేయాలంట? క్రియలను ఏం చేయాలంట? కనపరచు. కాబట్టి యోగ్య ప్రవర్తన. కాబట్టి యోగ్యులుగా మనం ఉండాలి. మన ప్రవర్తన విషయంలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. 3వ విషయం చూసినట్లయితే చెప్పండి, 3వ విషయం ఏంటి? 1 తిమోతి 4:12లో ఏముంది? ప్రేమలోను విశ్వాసులకు ఎట్లా ఉండాలంట? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రేమ లేని వాడునైతే వ్యర్థుడను అంటున్నాడు. వ్యర్థుడను. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయంలోనికి రండి. 1 కొరింథీ మనం చెప్పడానికి ఆ అధ్యాయం అంతా ప్రేమ గురించే ఉంది. మొత్తం చెప్పడానికి వెళ్ళబడదు. కొన్ని భాగాలు మనం చూసుకుందాం. చదవండి. చదవండి. 1వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ ప్రేమ లేని వాడనైతే మోగడి కంచును గనగలలాడు తాళంనై యుందును.
కలిగి ఆ, మర్మములన్నీయు ఉమ్, జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను ఉమ్. కొండలను పెకిలింపగల కొండలను పెకిలిపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడను పరిపూర్ణ విశ్వాసం కలవాడును ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేని వాడనైతే వెళ్తున్నాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞ కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని. కాబట్టి ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఆత్మ ఫలములలో కూడా మొదటి ఇది ఏంటి చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానం. కాబట్టి మొదటి స్థానం దేనికి వచ్చింది? ప్రేమ. కాబట్టి మన దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఇతరులను కూడా ఏం చేయాలా? దేవుడు లోకమును ఎంతో ప్రేమ ఎట్టగలుగుతుంది? నీ పక్కన ఇంటి పక్కన ఒకడు ప్రభుని నమ్ముకోలే. ప్రభుని నమ్ముకొని దేవుడు వాక్యం ఏం చెప్తుంది? ప్రభు నమ్మని వారు ఏం చెప్తుంది? అవిశ్వాసులను ఎక్కడ వేయబడతారు? అగ్నిగంధం. కాబట్టి మనము వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. వాళ్ళు తెలియదు, ప్రభు ప్రేమ చూపెట్టాలి. కాబట్టి ప్రభువును ప్రేమ ద్వారా జయించగలం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం చూడండి. ఇంకా చదవండి. 3వ వేదన పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు నో బెనిఫిట్. నువ్వు ఏది చేసినా కూడా ప్రేమతో చేయాలి. పరిచయం చేసినా, సువార్త చెప్పిన, పాటలు పాడి ఏది చేసినా కూడా ఎలా చేయాలండి చెప్పండి? ప్రేమ కలిగి చేయాలని దేవుడు వాక్యం ఇస్తుంది. కాబట్టి ఇది ప్రేమలోనూ విశ్వాసాలకు ఎట్లా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అంటే మన ప్రేమ దేవుడు ఏ విధంగా అయితే ప్రేమించాడు అదే ప్రేమను ఇతరులకు మనం ప్రేమించబద్ధులమైన. కాబట్టి ఇంకా చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును ఏముండదు మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు ఏం చేస్తుందంట? కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆ విధంగా ప్రేమలో కూడా ఎట్లా ఉండాలంట? విశ్వాసులకి. తర్వాత 4వ విషయం చెప్పండి. విశ్వాసంలోనూ విశ్వాసులకు ఎట్లా ఉండాలంట? మాదిరి. అసలు దేవుడు అన్నాడు, యేసుప్రభు అన్నాడు, చాలాసార్లు అన్నాడు అల్ప విశ్వాసులారా అని వాడాడా? అల్ప విశ్వాసులారా అంటే అల్పం అంటే కొంచెం విశ్వాసం. మన విశ్వాస విషయంలో కూడా ఎట్లా ఉండదు? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట సాధ్యం. అసలు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అది విశ్వాస వీరుల పట్టిక ఉంది. 11వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే అది మొత్తం దాని గురించి చదవండి. 11వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దాన్ని బట్టి పెద్దలు ఏం చేశారు? సాక్ష్యం పొందారు. పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు మృతి పొంది అతను విశ్వాసం ద్వారా ఏం చేయబడుతున్నాం? కాబట్టి కయీను బలి అంగీకరించబడిందా? హేబేలు బలి అంగీకరించబడిందా? హేబేలు చనిపోయాడు, అయితే అతని మాట్లాడుతున్నామా లేదా? విశ్వాసం. చదవండి ఇంకా 5వ వచనం. కాబట్టి విశ్వాసం బట్టి హానోకు ఏం చేయలే? మరణం చూడని వాళ్ళు బైబిల్ ఇద్దరు ఉన్నారు. ఎవరు చెప్పండి? హానోకు, ఏలియా అగ్ని రథంలో వచ్చి ఏలియాని ఏం చేయబడింది? కొనిపోబడింది.
హేనోకును కూడా దేవుడు ఏం చేయబడ్డాడు? దేవుడితో నడిచి ఆయన కొనిపోబడ్డాడు. కాబట్టి వాళ్ళిద్దరి సమాధులు భూలోకంలో లేవు, వాళ్ళు సజీవంగా వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి ఇంకా మరణం లేదు. చూడండి ఇంకా 6వ వచనం నుండి విశ్వాసం లేకుండా ఆ. దేవునికి ఇష్టడయుట అసాధ్యము. అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు ఉమ్. తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇంకా చూడండి 33వ వచనం కూడా చదవండి. వారు విశ్వాసము ద్వారా వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించి రాజ్యాలు జయించారు, నీతి కార్యములను జరిగించి నీతి కార్యం జరిగించారు, వాగ్దానములను పొందిరి, వాగ్దానం పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, సింహల నోళ్ళను ఉపయోగించారు. అగ్ని బలములను చల్లార్చిరి, అగ్ని బలంలో ఏం చేశారు? ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి ఇంకా చూడండి ప్రియులారా, ఇవన్నీ చదువుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. 11వ అధ్యాయంలో చూసినట్లయితే విశ్వాసం గురించి, మనం విశ్వాస విషయంలో మన యొక్క పరిచర్య కూడా విశ్వాసం ద్వారా ఏం చేయబడింది? కట్టబడింది. విశ్వాసం ద్వారా కట్టబడింది. భక్సింగ్ గారు పరిచర్య అంతా చేసే పరిచర్య అంతా ఎట్లా చేసినాడు? డబ్బు కూడబెట్టుకుని అన్ని కూడబెట్టుకుని చేశాడా? పెద్ద పెద్ద హోలీ కన్వెన్షన్స్ అన్నీ ఏమీ లేదు. ప్రార్థన చేసుకుంటే విశ్వాసం ద్వారా అన్ని దేవుడు జరిగించినాడు. కాబట్టి ఈ యొక్క విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలను ఈ యొక్క అధ్యాయం మొత్తం చూసినట్లయితే మనం చాలా విషయాలు మనం అన్నీ వివరించడానికి సమయం లేదు కాబట్టి మనం క్లుప్తంగా మనం ముగించుకుందాం. 5వ విషయం చూసినట్లయితే చదవండి. పవిత్రతలోను ఎట్లా ఉండాలంట? విశ్వాసులకు ఎట్లా ఉండాలంట? మాది. కాబట్టి మన దేవుడు ఎటువంటి దేవుడు చెప్పండి? పరిశుద్ధుడు. మనల్ని కూడా ఎట్లా ఉండాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి చూడండి దానియేలు 1వ అధ్యాయం 8వ వచనంలో చదవండి. రాజు భుజించు ఆహారంలో భోజనంలో పానం చేయి ద్రాక్షరసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని. కాబట్టి దానియేలు బహుప్రియుడు. ఎవరికి చెప్పండి? ఎవరు చెప్పారన్నమాట? దేవదత్తలు చెప్పారు. ఎన్నిసార్లు చెప్పారు? 3 సార్లు చెప్పాడు. దేవునికి ప్రియులుగా ఎప్పుడు మారుతాం చెప్పండి? మన యొక్క జీవితాలు ఎట్లా ఉండాలంట? పవిత్రంగా ఉండాలి. ఎప్పుడైతే పవిత్రతగా ఉంటుందో మన జీవితాలు ద్వారా దేవుడు తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి కీర్తనలో 51:7లో కూడా దావీదు పవిత్రతను కోల్పోతాడు. తీసిన వాళ్ళు చదవండి. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపాన్ని నుంచి పరిహరించు. హిమం కంటే నన్ను తెల్లగా ఉండున్నట్లు నీవు నన్ను కడుగు. కాబట్టి ప్రియులరా ఈ విధంగా 2వ వచనం కూడా చదవండి. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నన్ను పాపం పోవునట్లు నన్ను ఏం చేయి? పవిత్రపరచు. కాబట్టి ప్రియులరా మనం ఎప్పుడైతే పాపం చేస్తామో అపవిత్రతలో పడిపోతాం, పవిత్రతను కోల్పోతాం. అయితే ఏం చేయాలి చెప్పండి? 5వ వచనం కూడా చదవండి. 51:5 నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి గర్భం ధరించినది. అంతరంగంలో ఏం కోరుచున్నావు? కాబట్టి ప్రియులరా ఈ విధంగా మనం పాపం చేసినప్పుడు దేని కాడికి వెళ్ళాలి చెప్పండి? 1 యోహాను 1:7 చదవండి. 1 యోహాను 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఏళ్ళ అన్యోన్య సహవాసం గలవారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి ఏం చేస్తుందంట? కాబట్టి మనం ప్రతి దినం అనుదినం తప్పక ఏం చేయాలా? యేసుక్రీస్తు రక్తం చేత ఏం చేయబడాలి చెప్పండి?
కడగబడాలి. మనం తెలిసి కొన్ని తెలియక కొన్ని పాపాలని అంటుతూ ఉంటాయి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుని ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా, శక్తి కలిగిన వారుగా నిలబడాలంటే మనలో ఏముండకూడదండి చెప్పండి? పాపం ఉన్నాడు. అందుకని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి కడిగి ఏం చేస్తుంది? 5 విషయాలు మనం ధ్యానించాం. చెప్పండి ఎట్లా ఉండాలా? మాటలలో విశ్వాసులకి, రెండోది ప్రవర్తనలోనూ విశ్వాసులకు ఎట్లా ఉండాలా? మూడోది ప్రేమలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. 4 విశ్వాసంలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. 5 పవిత్రతలోనూ మాదిరి. ఆ విధంగా ఈ 5 విషయాలు మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ విషయాల్లో ఏదైనా మన మీద దోషారోపణ చేయబడితే ప్రభు రక్తం వల్ల కడగబడి బలలో యోగ్యమైన రీతిలో పాల్గొందుటకు ప్రభు మనకు సహాయం. మనమందరం మోకరిస్తాం, బలలోకి వెళ్దాం, బలలో ప్రవేశిస్తాం. ప్రార్థనలో ఉందాం.